రెండవ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7 నుండి 10 వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండే వచ్చిరి కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరిచెను. పరిశుద్ధ గ్రంథంలో ఆసా అన్నటువంటి రాజు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు దేవుని చిత్త ప్రకారం దేవునికి ఇష్టము కానివన్నీ తీసివేసి దేవుని చిత్తం చేయాలని ఆయన పైన ఆధారపడి జీవించినటువంటి ఒక గొప్ప విశ్వాసం. గమనించండి, ఈ లోకంలో కూడా యేసు ప్రభు నమ్మినటువంటి ప్రతి బిడ్డ కూడా అలాగే ఉంటాడు. ఏంటి? ప్రభు నమ్మినప్పుడు దేవాన్ని ఇంకా నీ కొరకు జీవించాలి, నీ చిత్తం చేయాలి, నిన్ను మహింపరచాలి అని ఒక ఆశను ప్రతి విశ్వాసి కలిగి ఉంటాడు. ఆశ కూడా అలాగే కలిగి ఉండి తన జీవితంలో గొప్ప కార్యాలు చూశాడు. దేవుని పైన ఆధారపడి ఒక గొప్ప సైన్యంపై ఆయన అద్భుతమైనటువంటి విజయం పొందుతాడు. చాలా అనుభవాలు ఉన్నాయి. దేవుడు చాలా సహాయం చేశాడు. ఇది కూడా మన జీవితాల్లో మనకు తెలుసు. మనం యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఆయన మన జీవితాల్లో ఎన్నో సహాయాలు చేసి ఉంటాడు, ఎన్నో మేళ్ళు మనం చూసి ఉంటాం. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆస మతి తప్పి ప్రవర్తించినాడు. హనాని అన్నటువంటి ఒక ప్రవక్త వచ్చి ఆస ఒక విషయంలో ఆయన చేసినటువంటి పనిని చూసి, ఆయన యొక్క ప్రవర్తనను చూసి ఆయన ఏమంటున్నాడంటే, ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించితివి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎంత గొప్ప విశ్వాసి అయినా, ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత సీనియారిటీ ఉన్నా, ఎన్ని కార్యాలు దేవుని కార్యాలు తన జీవితంలో చూసినా మతి తప్పి ప్రవర్తించే ప్రమాదం ఉంది అని మనం గ్రహించాలి. ఇక్కడ ఆశ మతి తప్పి ప్రవర్తించినావని ఒక మెసేజ్ దేవుడు ఆయనకి పంపించాడు. మనం జాగ్రత్తగా చూస్తే ఏంటి ఈయన మతి తప్పి ప్రవర్తించింది? ఆ మాట చాలా హార్ష్గా ఉంది. ఏంటంటే మతి తప్పి ప్రవర్తించడం అంటే ఏంటి? పిచ్చోళ్ళగా నువ్వు చేశావు అని అర్థం. నిజంగా అంత గొప్ప విశ్వాసి, అన్ని గొప్ప కార్యాలు చూసిన వ్యక్తి, ఆయనే అలా చేస్తే మనం కూడా చాలా పనులు అట్లా మతి తప్పి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఉదయం మనం దేవుని వాక్యం చూసినట్టయితే, మనం పరిశీలించుకుంటే మనము మతి తప్పకుండా జాగ్రత్త పడడానికి వాక్యం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆశ మతి తప్పి చేసిన కార్యం ఏంటంటే, ఆయన పైకి ఒక రాజు వచ్చినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే, అంతకుముందంతా దేవుణ్ణి నమ్ముకున్నాడు. అంతకుముందు పెద్ద సైన్యం వస్తే, ప్రభా నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయం చేయి అని ప్రార్థన చేశాడు. దేవుడు కూడా సహాయం చేశాడు. అయితే ఈసారి ఏమైందంటే, ఈయన దేవుణ్ణి నమ్ముకొనకుండా సిరియా రాజు యొక్క సైన్యాన్ని నమ్ముకున్నాడు. అది ఆయన పాయింట్అవుట్ చేస్తుంది ప్రవక్త. మనం డీప్గా వెళ్ళకుండా జస్ట్ సింపుల్గా, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ టైం కాబట్టి ఇక్కడ ఆయన ఏం అడ్రస్ చేస్తున్నాడంటే, మతి తప్పి ప్రవర్తించేటువంటి ఆ యొక్క కార్యం ఏమిటంటే,
నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. అది ఆయన మతి తప్పి చేసిన కార్యం. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని నమ్ముకొనకుండా మనుష్యులను నమ్ముకున్నా, లేక వేరే సిద్ధాంతాలను నమ్ముకున్నా, లేక వేరే పరిస్థితుల్ని మనం నమ్ముకున్నా, బైబిల్ ఏం చెప్తుందంటే నీవు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు అని అడ్రస్ చేయబడింది. దేవుని యొక్క కృపను మనం చూసి, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మన జీవితాల్లో బాగా గుర్తెరిగి, కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనుష్యుల్ని నమ్ముకుంటాం, కొన్నిసార్లు కొన్ని సంస్థలు నమ్ముకుంటాం, లేకపోతే కొన్నిసార్లు రాజకీయ నాయకుల్ని నమ్ముకుంటాం, కొన్నిసార్లు ఇంకోటి. ఏమైనా ఒకటేంటంటే దేవుణ్ణి తప్ప వేరే ఏం నమ్ముకున్నా అది మతి తప్పి ప్రవర్తించినట్లు అని మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆశ అలా అనుకోలేదు, తను బాగా తెలివిగా చేస్తున్నా అనుకున్నాడు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఆశ ఏం చేశాడంటే, ఈ యుద్ధానికి వీళ్ళు వచ్చారు, మనం ఎందుకంత కష్టపడాలని ఆ సిరియా రాజుని పిలిచి, అయ్యా నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయమన్నాడు. సో ఆశ ఈ పని చేసేటప్పుడు తనేమనుకుంటున్నాడంటే, నేను చాలా తెలివిగా చేస్తున్నాను, చాలా సింపుల్గా ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడానికి ఒక స్ట్రాటజీ నేను కలిగి ఉన్నానని ఆయన అనుకుంటుంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు. చాలాసార్లు మన జీవితాల్లో ఇలాగే ఉంటుంది. మనం ఏదో చాలా సరిగ్గా చేస్తాం అనుకుంటుంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నో యూ హ్యావ్ డన్ రాంగ్. మన మనస్సును నమ్ముకుంటే బుద్ధిహీనుడని బైబిల్ చెప్తుంది. అది ఎప్పుడు చెప్తుంటాను నేను. అందుకని నా మనసు నేను ఎప్పుడు నమ్ముకోను. ఆమెతో 28వ అధ్యాయం 26వ వచనం, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను. కాబట్టి ఇక్కడ ఆశ ఏం చేస్తా అంటే తన మనస్సును నమ్ముకున్నాడు, అంతకుముందు దేవుని నమ్ముకున్నాడు, అంతకుముందు దైవ జ్ఞానాన్ని నమ్ముకున్నాడు, అందుకే అద్భుతమైన విజయం పొందాడు. తనకంటే విస్తారమైనటువంటి సైన్యంతో ఎదుటికి వచ్చినప్పటికి కూడా అద్భుతంగా దేవుడు అతనికి విజయము ఇచ్చాడు. ఈసారి తన మనస్సును నమ్ముకుంటున్నాడు. అందుకే దేవుడు అతను అంటున్నాడు, నువ్వు మతి తప్పి ప్రవర్తించినావు. నేను ఈ ప్యాసేజ్ చదివినప్పుడు, ప్రభా నీవు ఎప్పుడు కూడా నాకు ఇలా చెప్పకుండా బతికేట్టుకు నాకు సహాయం చేయి, నేను మతి తప్పి ప్రవర్తించకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే నేను నీ వాక్యానికి అతీతంగా ఏమీ చేయకుండా నాకు సహాయం చేయి. నేను వైస్ అనుకుంటే కొన్నిసార్లు అది నీ దృష్టికి బుద్ధిహీనత. ఇక్కడ మనం చూస్తే ఈయన ప్రవర్తన చూస్తాం. ఈయన ఏం చేశాడంటే మతి తప్పి ప్రవర్తించినటువంటి ఈ గొప్ప విశ్వాసి, నేను ఆశ అనుకుంటా, విశ్వాసం అంటే మనం అందరూ విశ్వాసులు కాబట్టి మనకు వర్తించేట్టుగా, దేవుణ్ణి నమ్ముకొనకుండా లోకాన్ని నమ్ముకొని దేవుని చేత మతి తప్పి ప్రవర్తించితివి అనిపించుకున్నాడు. అయితే ఈయన ప్రవర్తన ఇంకా ఎలా ఉందంటే, దేవుడు ఆ విధంగా చెప్పినప్పుడు ఈయన రియాక్షన్ ఎలా ఉందో చూడండి. 10వ వచనం మంది కూడా అలాగే ఉంటుంది, అందుకనే దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ప్రవక్త వచ్చి చెప్పాడు ఇతనికి, నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. దాని కంటిన్యూషన్ 10వ వచనం, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచెను. చూడండి, ఈయన ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకం చేశాడో వీడు చెడిపోయి వారి ఇంట్లో ఉండే వాళ్ళని, వారి చుట్టూ ఉన్న ప్రజల్ని బాధపరుస్తూ ఉన్నాడు. చేసింది ఈయన తప్పు, కానీ ఈయనకు కోపం వస్తూ ఉంది. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసిన అందరికీ చాలా కోపం ఎక్కువ. మీకు తెలుసో తెలియదు, ఎక్కువ కోపం ఎవరికన్నా ఉంటే అదేదో కొంచెం రిలేషన్షిప్ దేవునితో సరిగా లేనట్టే. ఈయనకి చాలా కోపం వచ్చింది. అక్కడ యాక్చువల్గా ఆయన ఏం చేయాలా? వెంటనే ప్రభువా నన్ను క్షమించండి, అవును నాయనా నువ్వు నాకు ఎంతో మేలు చేశావు,
నేను నిన్ను నమ్ముకున్నప్పుడు నాకు ఏం కష్టం రాలేదు, నాకు మంచిగా మీరు సహాయం చేశారు అన్నట్టుగానే మతి తప్పి నేను పొరపాటు చేశాను నాయనా, నన్ను క్షమించండి అని చెప్పాల్సిన ఈ విశ్వాసి ఈయన ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే హెచ్చరించారో అతన్ని పట్టుకొని బందీ గృహంలో అంటే చెరసాలలో వేశాడు. అంతేకాకుండా ఇంకా వేరే వాళ్ళందరినీ బాధ పెడతా ఉన్నాడు. అంటే మనిషి రియాక్షన్ ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది. ఐదర్ యూ విల్ సరెండర్ టు గాడ్ ఆర్ యూ విల్ బిహేవ్ లైక్ అగైన్ మతి తప్పిన మనిషి. ఇప్పుడు నిరూపించుకుంటున్నాడు ఆయన మతి తప్పి ప్రవర్తించినాడని. కాబట్టి మన జీవితంలో మన రియాక్షన్ దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు దానికి లోబడకపోతే నువ్వు ఇంకా పిచ్చోడైపోతావు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆల్రెడీ పిచ్చి పని చేశాడు ఇక్కడ ఆశ. ఇప్పుడు ఆయన సరి చేసుకుని ఉంటే ఆ పిచ్చి నుంచి బయట వచ్చేవాడు. అయితే ఆయన సరి చేసుకోకుండా పోయినందుకు ఏమైందంటే ఇంకా పిచ్చోడైపోయాడు. అందుకని విశ్వాసులు ఇంకా ఎందుకు అవిశ్వాసులు అయిపోతున్నారు, విశ్వాసులు ఇంకా ఎందుకు బలహీనలు అయిపోతున్నారు, విశ్వాసులు ఎందుకు ఇంకా విశ్వాసంలో దిగజారిపోతున్నారంటే కారణం దేవుని వాక్యానికి వారు సరిగా స్పందించటం లేదు. ఈయన కోపం వస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికి కోపం వస్తుందని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం మనం చూస్తే 2-3 వచనాలు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత, ఈ మాట గమనించండి, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపగించును. గమనించండి, ఆశా మూర్ఖత వాని ప్రవర్తన తారుమారు చేసింది. ఇప్పుడు ఆయన దేవుని పైన కోపడుతున్నాడు, తన ఇంట్లో వాళ్ళ పైన కోపడుతున్నాడు, తన ఇరుగు పొరుగు వారి పైన కోపడుతున్నాడు. ఆయన మహాజ్ఞాని. ఆయన లైఫ్లో కూడా ఇది చూశాడు. భార్యలు చెప్పిన మాట విని ఆయన కూడా కొంచెం మతి తప్పి ప్రవర్తించి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాడు. అందుకే చాలా మంచిగా ఒక్క మాటతో ఆయన చెప్తా ఉన్నాడు. ఒకడు పొరపాటు చేసి దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ పశ్చాత్తాపడకుండా దేవుని పైన కోపపడతాడు. కాబట్టి మన జీవితంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మనము మతి తప్పి ప్రవర్తించేవారుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. గమనించండి, ఎప్పుడు మతి తప్పి ప్రవర్తించాడు అంటే దేవునికి స్థానము ఇవ్వనప్పుడు. నేను అనుకుంటాను, యేసు ప్రభువుని నమ్మని, ఆయన వాక్యానికి లోబడని ప్రతివాడు మతి తప్పినవాడే, ప్రతివాడు పిచ్చోడే. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడ పోతున్నాడు. అది పిచ్చోని యాటిట్యూడ్ ఏంటంటే వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు, పిచ్చి పిచ్చిగా చేస్తాడు, ఏదేదో చేస్తూ ఉంటాడు. అటువంటి వాడిని పిచ్చోడు అంటాం. సో వాక్యాన్ని పక్కన పెట్టి చేసే విశ్వాసి కూడా అలాంటి ఒక పిచ్చోనితో సమానమని మనం గ్రహించాలి. ఇక్కడ ఆశా పిచ్చోన్లాగా చేశాడు, మతి తప్పి ప్రవర్తించాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే మనము వారి ద్వారా మనము జ్ఞానము పొంది మనము తిరిగి ఆ తప్పులు చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘటనలు రాయించాడని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం మతి తప్పి ప్రవర్తించకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం అతిక్రమించకూడదు. ఇంకోటి మనం చూస్తే ఈజ్ డూయింగ్ మల్టిపుల్ మిస్టేక్స్. అంటే ఆయన మొదటిసారి తప్పు చేశాడు, ఓకే, దేవుణ్ణి నమ్మకుండా ఎవడు సిరియారాజుని నమ్ముకున్నాడు, పొరపాటు చేశాడు. బట్ ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ పొరపాటు. అంటే ఏంటి, మళ్ళీ మా సరి చేసిన వ్యక్తిని కొట్టి జైల్లో వేయడం, చుట్టుపక్కలని కొట్టడం, తిట్టడం, మల్టిపుల్ మిస్టేక్స్. సో ఇక్కడ నా థాట్ ఏంటంటే, ఎవరైనా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదన్నా ఒక చిన్న పొరపాటు చేస్తే దాన్ని ఇంకా 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 అలాగే ఎక్కువ చేస్తూనే పోతూ ఉంటారు.
దే విల్ డూ మల్టిపుల్ మిస్టేక్స్. ఇక్కడ మల్టిపుల్ మిస్టేక్స్ చేస్తూ ఉన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఏదైనా తోటలో తినవద్దన్నటువంటి పండును ఆమె తిని ఆదాముకి ఇచ్చినప్పుడు, ఆ పండు తింటేనే ఆ ప్రభావం అతనికి తెలిసిపోయింది కదా. మనం ఏ పండు తిన్నా మనకి దాని టేస్ట్ తెలిసిపోద్ది. పండు తిన్న వెంటనే దేవుడు చెప్పినట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ధన్యత పోయింది. అయితే అక్కడ మళ్ళీ మీరు చదవండి, ఆదాము కొన్ని పళ్ళు తిన్నాడంట. అంటే ఒక్క పండు తినలేదు, కొన్ని పండ్లు తిన్నాడు. అంటే తప్పు చేసేవాడు ఒకటి చేయడు, కొన్ని చేస్తాడు, మళ్ళా ఎన్నో చేస్తాడు, మళ్ళీ అన్నీ చేస్తాడు. అది కాబట్టి ఒక్కసారి దేవుని వాక్యానికి అతీతంగా మనం జీవించడానికి అలవాటు పడితే లైఫ్ చాలా టెరిబుల్ అయిపోతుంది. అయితే సైతాన్ ఏం చెప్తుందంటే, ఇది ఒక్కటే కదా పర్లేదులే, కొంచెమే కదా పర్లేదులే అంటాడు. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి, లైఫ్ చాలా టెరిబుల్ అయిపోతాయి. ఇక్కడ ఆశ మల్టిపుల్ మిస్టేక్స్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే దేవుని వాక్యం దగ్గరికి తిరిగి రావాలి. రాకపోతే ప్రమాదం ఏంటంటే చాలా దూరం వెళ్ళిపోతాం. ఒక వారం చర్చికి రాలేదు, ఏదో పని ఉండి ఓకే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. లేదనుకో అంతే, వారాలు అయిపోతే నెలలు అయిపోతాయి. కొన్ని నెలల నుంచి చర్చికి రాని వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అలవాటు పడిపోయారు. మతి తప్పకుండా ప్రవర్తింపచేసేది దేవుని వాక్యం. దాన్ని మనం వదిలిపెడితే ఇంకా మనకు మందేముంది, ఏమీ లేదు. చాలా పిచ్చోళ్ళు అయిపోతాం. అవ్వకు మతి తప్పింది. అరే దేవుడు అంతగా చెప్పాడు, తినొద్దని ఖచ్చితంగా చెప్పాడు. ఆ విషయము ఆమె మతికి బాగా తెలుసు. అంటే ఆడోళ్ళకి అన్నీ బాగా గుర్తుంటాయి. ఎందుకంటే శ్రీమతి అని ఎందుకు పేరు పెట్టారు నాకు తెలియదు తెలుగులో. అంటే వాళ్ళ మతికి అంత జ్ఞానం ఉందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది. శ్రీమతి మంచి జ్ఞానం ఉన్న ఆమెకు మతి తప్పిపోయింది, మామూలు స్త్రీలాగా అయిపోయింది. ఆమె దేవుని వాక్యం వినింది, అయితే మతి తప్పి ఆమె ప్రవర్తించింది. ఆమె తప్పిపోయి మళ్ళీ ఇక్కడ చూసారా మల్టిపుల్ మిస్టేక్స్. వాళ్ళు తప్పు చేసి ఇంకోటి తప్పు చేయించి చుట్టూ ఉన్న వాళ్ళతో తప్పు చేయించి, ఇది మతి తప్పితే జరిగే పరిస్థితి. విచిత్రం ఏంటంటే, ఈ లోకంలో మతి తప్పిన వాళ్ళని చూస్తే మనం కూడా జాగ్రత్తగా పడతాం కదా. వాడు ఎవడో పిచ్చోడు అక్కడ రాళ్ళు ఇస్తున్నాడంటే జాగ్రత్తగా ఈ పక్క నుంచి వెళ్ళిపోతాం. కానీ మతి తప్పిన విశ్వాసులతో మటుకు చాలా క్లోజ్గా ఉంటాం. అది చాలా తప్పు. మతి తప్పినోడుతూ ఉంటే నీకు కూడా మతి తప్పిపోతుంది. అందుకనికే మరి పౌలు రాశాడు, వాక్య ప్రకారము జీవించని వ్యక్తులతో మీరు విముఖులై ఉండమని చెప్పాడు. గతంలో మాట చెప్పాడు. కాబట్టి మతి తప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను స్టడీ చేశాను. వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్? వాక్యం తెలుసు, విన్నది, చెవుల్లో విన్నది, మనసులో పెట్టుకునింది, అయితే హృదయంలో పెట్టుకోలేదు. మనసుకి హృదయానికి కొంచెమే తేడా ఉంది. మనసులో ఉంటే మర్చిపోతాం, హృదయంలో ఉంటే మర్చిపోయే అవకాశం లేదు. అందుకే భక్తుడు అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి అవ్వకు మతిలో ఉంది, కానీ హృదయంలో లేదు. మతి తప్పిపోయే ప్రమాదం ఉంది. చాలా కుటుంబాల్లో ఎందుకు సమాధానం లేదంటే, ఈవెన్ ఇఫ్ వన్ ఫెలో డస్ సమ్ మిస్టేక్, మొత్తం కుటుంబాన్ని అంతా కూడా డిస్టర్బ్ చేసేస్తారు. ఇప్పుడు ఆయన పొరపాటు చేసింది ఆశ. ఆ ప్రవక్త ఏం తప్పు చేయలే, ఆయన చుట్టూ ఉన్న జనులు ఏం తప్పు చేయలే, వీడు తప్పు చేసి మొత్తం అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనము మతి తప్పితే మనం పిచ్చోళ్ళలాగా వేరే వాళ్ళని కూడా బాధించే ప్రమాదము ఉంది. దీన్ని కంట్రోల్ చేసేది ఎలాగంటే దేవుని వాక్యమే. ఆయన వాక్యం మన హృదయంలో పెట్టుకోవాలి. మనం చేస్తున్న పనులన్నీ కూడా వాక్య వెలుగులో పరిశీలించుకోవాలి. ఒకవేళ ఆశ సరే ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆయనకు దేవుడు గుర్తు చేసి ఉంటాడు, ఇంతకుముందు దీనికంటే పెద్ద యుద్ధం వచ్చిందే కదా. అయితే ప్రభు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సహాయం చేశాడు, కాబట్టి నీకు సిరియా రాజు అవసరం లేదు అని ఆయనకు ఒక నడిపింపు వచ్చి ఉంటుంది. అయితే మనం ఎక్కువ మన మనసుతో అన్ని విషయాలు ఆలోచన చేస్తాం, కానీ దేవుని వాక్యాన్ని ఆలోచన చేయం.
కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యము మనలో లేకపోతే మనం పిచ్చోళ్ళయ్యే ప్రమాదం ఉందని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ ఆశ కూడా అదే అనుకున్నాడు. ఐఎమ్ ఏ బ్రిలియంట్ మ్యాన్, ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఐడియా అనుకొని సిరియా రాజుతో సహాయం చేశాడు. దేవుడు వచ్చినాడు, నువ్వు పిచ్చోడు అన్నాడు, మతి తప్పింది అన్నాడు. సౌలు కూడా అనుకున్నాడు, ఈ పెద్ద పెద్దవన్నీ కూడా మంచిగా బలిసినవన్నీ కూడా మనం దాచిపెట్టి దేవునికి బలి ఇస్తే చాలా బాగుంటుంది అనుకున్నాడు. ఈ థాట్ ఈ వాజ్ అ బ్రిలియంట్. అయితే సమూయేలు ప్రవక్త వచ్చి, నువ్వు బుద్ధి లేని పని చేశావు, దేవుడు వద్దన్న పని చేశావు నువ్వు, కాబట్టి రాజ్యం నీ దగ్గర నుండి తీసివేయబడుతుందని ఆడ చెప్పాడు. అలా మనం బైబిల్లో చాలా క్యారెక్టర్స్ చూస్తే వాళ్ళు చేసినప్పుడు దే థాట్ వండర్ఫుల్, బట్ అల్టిమేట్లీ దే వర్ ఎగనిస్ట్ టు గాడ్, దే వర్ ఎగనిస్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనసుకి ఏదేదో అనిపిస్తే అంతా నమ్మకూడదు. చాలామంది ఖైదీల మధ్య సేవ చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. కాకపోతే ఒకప్పుడు ఫుల్ టైం చేసేవాడిని. అనంతపూర్ సెంట్రల్ జైలు, ఓపెన్ ఎయిర్ సెంట్రల్ జైల్లో ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ అందరినీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మర్డరర్స్. అంటే ఏంటి, హత్య చేసిన వాళ్ళని సపరేట్గా అక్కడ పెడతారు. వాళ్ళు మనుషులు కూడా చాలా జైగాంటిక్ ఉంటారు, మంచి హైటు, బాగా బలంగా ఉంటారు. సో వాళ్ళకి వెళ్ళి నేను స్వార్థ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఏదోసారి బుద్ధి లేక వాడిని చంపేశాను, నా యవ్వన కాలం అంతా ఇక్కడే గడిచిపోతుంది, నా జీవితం ఇక్కడే గడిచిపోతుంది. ఏదో రోషానికి కోపానికి అవకాశం ఇచ్చాను, వాడైతే చచ్చిపోయినాడు, నేనైతే ఇక్కడ సస్తా బతుకుతూ ఉండా. పొరపాటు చేశాను సార్, బుద్ధి తప్పి చేశాను అంటున్నాను. అంటే ఏంటి, చేసేటప్పుడు అనిపించలేదు వాడికి, చేసేటప్పుడు భలే ఉంటుంది ఇట్లా చేస్తే అనుకున్నాడు. బట్ అల్టిమేట్గా చేసిన తర్వాత ఎందుకు చేశారో అనిపిస్తుంది. సో కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం చాలా గౌరవించాలి, దేవుని వాక్యం వినాలి. దావీదు కూడా తన జీవితంలో ఒకసారి మతి తప్పి ప్రవర్తించాడు, బత్షెబతో పాపం చేశాడు. అగైన్ ఇక్కడ చూడండి, ఆయన మళ్ళీ మల్టిపుల్ మిస్టేక్స్ చేస్తా ఉన్నాడు. దట్స్ మై థాట్. యూ షుడ్ అండర్స్టాండ్, ఇఫ్ సమ్వన్ డస్ సమ్ మిస్టేక్, హీ విల్ నాట్ ఎండ్ దేర్, హీ విల్ కంటిన్యూ టు డూ మోర్ అండ్ మోర్ మిస్టేక్స్. ఆస అలాగే చేశాడు, అవ్వ అలాగే చేసింది, ఆదాం అలాగే చేశాడు, సౌలు అలాగే చేశాడు. అంటే దావీదు కూడా సరే బత్షెబతో పాపం చేశాడు. ఆ తర్వాత ఆయనకి మళ్ళీ ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఏంటా బ్రిలియంట్ ఐడియా అంటే, బత్షెబ భర్తను చంపేస్తే తను లీగల్గా ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము భర్త లేని భార్యను పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడేనేమో తప్పు చేశాడు. ఆయన వెంటనే సైతాన్ ఆయన ఏం చేసినట్టే ఒక బ్రిలియంట్ ఐడియా పెట్టింది ఆయనలోన. డోంట్ వరీ, నువ్వు బత్షెబ భర్తను యుద్ధంలో చంపించేస్తే అప్పుడు నువ్వు ఈమెను డైరెక్ట్గా పెళ్లి చేసుకోవచ్చు, అంతా కూడా అడ్జస్ట్ అయిపోతుంది అన్న థాట్ ఆయనకు వచ్చింది. ఆల్రెడీ ఒకసారి మతి తప్పాడు. ఆ మతి తప్పినప్పుడు ఇప్పుడు ఇంకా మతి తప్పి ఒక నిర్దోషి అయినటువంటి, ఒక నమ్మకమైనటువంటి ఒక సైనికుడిని యుద్ధంలో ఆయన చంపించాడు. అంటే ఒక తప్పు చేస్తే మళ్ళీ ఇంకో తప్పు. అయితే దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే, అక్కడ ప్రవక్త వచ్చి ఆ మనిషి నీవే అన్నప్పుడు ఆయన సింహాసనం దిగి నేను తప్పు చేశాను ఆయన ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆస నువ్వు తప్పు చేసినావని చెప్పిన ప్రవక్తను పట్టుకొని జైల్లో వేసి వాడిని హింసించి చుట్టూ ఉండే వాళ్ళని హింసించాడు. అయితే దావీదు అలా చేయకుండా ఆయన సింహాసనం దిగి నేను పాపినని ఒప్పుకున్నాడు. అక్కడేమైంది, ఇంకా ఆయన జీవితంలో మళ్ళీ ఎప్పుడూ మతి తప్పి ప్రవర్తించలేదు. హల్లెలూయా. దేర్ ఎండ్స్ ద ఇష్యూ. అలా కాకుండా మనం సమర్థించుకుంటూ అది ఇది చెప్పుకుంటూ ఉంటే లైఫ్ లాంగ్ మతి తప్పే ప్రవర్తిస్తాం. సో కన్క్లూషన్ ఏమిటంటే, దావీదుకు రియలైజేషన్ వచ్చింది. వచ్చి ఆయన రెండు విషయాలు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. 51వ కీర్తనలో 11వ వచనం ఆయన అన్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకు.
నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఆయనకు అర్థమైంది, నేను పరిశుద్ధాత్మ లేకపోతే పిచ్చోళ్ళలాగా చేస్తాను. దేవుని నడిపింపు నాకు, ఆయన సన్నిధిని నేను గడపకపోతే నేను మతి తప్పి ప్రవర్తిస్తాను. ఆయన అనుకుని దేవుని దగ్గర మనవి చేశాడు, దేవాన్ని పరిశుద్ధ ఆత్మను నా ఇద్ద నుండి తీసివేయద్దు, నీ సన్నిధిని నా ఇద్ద నుండి తీసివేయద్దు. సో గమనించండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఒక చిన్న సూచన చెప్తాను. నువ్వు దేవుని సన్నిధిలో ఉండకుండా, చేయాల్సినంత ప్రార్థన చేయకుండా ఉన్నావంటే నీకెక్కడో మతి తప్పినట్టే, గ్యారంటీ. నువ్వు చదవాల్సినంత దేవుని వాక్యం చదవకపోయినా, నీవు చేయాల్సినంత ప్రార్థన చేయకపోయినా నీకెక్కడో మతి తప్పింది. దావీదు తెలుసుకున్నాడు, అందుకొరకే అన్నాడు, ప్రభా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయను, ఆయన నీ పరిశుద్ధాత్మను నా ఇద్ద నుండి తీసివేయ. అయితే చాలామందికి తెలియని వాక్యం ఏంటంటే 119వ కీర్తనలో చాలామందికి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారు, అయితే ఈ వాక్యం వారికి తెలియదు. 119:43 ఆయన అంటున్నాడు, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకు, నీ న్యాయ విధుల మీద నేను ఆశ నిలిపి ఉన్నా. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము కూడా తీసివేయదు. గమనించండి, దేవుని వాక్యం మన దగ్గర నుంచి తీసివేయబడినా, పరిశుద్ధాత్మ మన దగ్గర నుండి తీసివేయబడినా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయకపోయినా మనమందరూ పిచ్చోళ్ళైపోతాం, మతి తప్పి ప్రవర్తిస్తాం. కాబట్టి మనం దేవుని ప్రేయర్ చేయాలి, ప్రభువా నేను మతి తప్పితే వెంటనే మీ వాక్య వెలుగులో నన్ను సరి చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. మళ్ళీ మల్టిపుల్ మిస్టేక్స్ చేయకుండా నాకు సహాయం చేయండి. నీ వాక్యం నేను ధ్యానించాలి, చదవాలి, నా హృదయంలో పెట్టుకోవాలి. అది నా దగ్గర నుండి తీసివేయబడితే నేను మతి తప్పి ప్రవర్తించే ప్రమాదం ఉందని ఈరోజు నేను తెలుసుకున్నాను. చదవాల్సినంత బైబిల్ చదవకపోయినా, చేయాల్సినంత ప్రార్థన చేయకపోయినా నేను మతి తప్పి ప్రవర్తిస్తానని ఈరోజు నాకు అర్థమైందని మనం దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేస్తాం. దయగల ప్రభువా, మీ గొప్ప నామమును బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఆశా గొప్ప విశ్వాసి, గొప్ప ఉత్సాహము కలిగిన వ్యక్తి. అయితే తన జీవితంలో మా ప్రభువా మీ వాక్యమును మర్చిపోయి మతి తప్పి ప్రవర్తించాడు. అవును నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు. నన్ను కాక మీరు దేన్ని నమ్ముకున్నా, నా వాక్యమును తప్ప మరి మీరు దేని యందు నమ్మిక ఉంచినా మీరు మతి తప్పి ప్రవర్తించే ప్రమాదం ఉందని మీరు మమ్మల్ని హెచ్చరించారు. అందుకొరకే మేము స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మతి తప్పినప్పుడు ఒక తప్పు కాక ఎన్నో తప్పులు చేసే ప్రమాదం ఉందని కూడా మేము చూసాం. దయతో మమ్మల్ని క్షమించండి. మా జీవితాల్లో కూడా మతి తప్పి ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అట్టివాడు యెహోవా మీద కోపించునని మీ మాట మేము విన్నాం. అవును తండ్రి, నా మూర్ఖత వలన నేను నష్టపోయి నీ పైన కోపపడేటువంటి అలాంటి మనస్సును, అలాంటి స్థితిని నా ఇద్ద నుండి తీసివేయమని మనవి చేస్తున్నాం. మా ప్రభువా, దావీదు భక్తుడు ప్రార్థించినట్టుగా నీ పరిశుద్ధాత్మను మా ఇద్ద నుండి తీసివేయద్దండి. నా నోటి నుండి సత్యవాక్యమును మాత్రము తీసివేయద్దు ప్రభా, ఎందుకంటే నీ వాక్యము, నీ ఆత్మ మాతో లేకపోతే మతి తప్పి ప్రవర్తిస్తామని విన్నాం. కాబట్టి ఎల్లప్పుడూ మీ వాక్యం చదువుటకు, మీ వాక్యానికి లోబడుటకు, మీకు ఇష్టమైన వారిగా జీవించుటకు మీ మహాకృప మా అందరిపై ఉంచుమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి. డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్,
తిరుపతి 517507.